స్వరము. పితా పుత్ర పవిత్రాత్మ నామ్మున ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. 3వ దినమున గలీలియాలోని కానా పెళ్ళెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు తన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాత్తు బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చెను. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చెను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలీలియాలోని కానా అను పల్లెలో తన మొదటి సూచన క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది జీవమిచ్చు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దేవుని చేత అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ 2వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలు రక్షణ మహిమ లేదా రక్షకుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమను గురించి వెల్లడి చేస్తూ ఉన్నాయి. అయితే దైవ ప్రజలారా, దేవుని మహిమ మానవ రూపములో అవతరించటం అనే సంఘటన ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. అయితే ఈ ఘట్టాన్ని అనేక సార్లు పూర్వవేదంలో దేవుడు పలు విధాలుగా వెల్లడించారు. మరి నూతన నిబంధనకి వచ్చేసరికి క్రీస్తు ప్రభునిలో లేదా క్రీస్తు ప్రభువునితో తన యొక్క మహిమను మనకి వెల్లడి చేశాను. అయితే ఈ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా, రక్షకునిగా 4 ఘట్టాలు లేదా సంఘటనలు మనకు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఆయన యొక్క జననం. రెండోది 3 రాజులు చిన్నారి బాలయేసును సందర్శించినటువంటి ఘట్టం. ఇంకా 3వది యోర్దాను నదిలో క్రీస్తు ప్రభుని యొక్క బాప్తిస్మము లేదా జ్ఞానస్నానం. ఇంకా చివరిగా 4వది కానా పెండ్లిలో తన మొదటి అద్భుతం. ఈ 4 కూడా క్రీస్తు ప్రభు మెస్సయ్య అని నిరూపించడానికి, ప్రత్యక్షపరచడానికి ఏర్పరిచినటువంటి ఘట్టాలు లేదా సంఘటనలు అని మనం చెప్పవచ్చు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణానికి వెళ్ళినట్లయితే ప్రభు మహిమ
యెరూషలేముపై ప్రకాశించి తిరిగి రక్షిస్తాడని తెలియజేస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. అయితే ఆనాడు ఏమవుతుందంటే శిథిలమైనటువంటి యెరూషలేము నగరం తిరిగి నిర్మించబడి అది ఒక అందమైనటువంటి కన్యకగా తయారవుతుందట. ఒక అందమైనటువంటి కన్యకగా కళకళలాడుతుందని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభు ఆమెను చూసి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అయితే ఈ విధముగా ప్రభువు ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధము భార్య భర్తల యొక్క సంబంధముతో పోల్చి చెప్తూ ఉన్నాడు. అదే అంశాన్ని మనం అందరం కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం. ఇర్మియా గ్రంథాన్ని చూసినట్లయితే 2వ అధ్యాయము పవిత్ర వచనములు 2:3 చూస్తే, నీవు వెళ్ళి యెరూషలేమునకు ఇట్లు ప్రకటింపుము, ప్రభువు వాక్కిది, నీవు యువతిగా ఉన్నప్పుడు నా పట్ల చూపిన అనురాగమును, నా వధువు అయినప్పుడు నా పట్ల చూపిన ప్రేమను నేను జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాను. నీవు పైరు వేయని తావగు ఎడారి నుండి నన్ను అనుసరించి వచ్చితివి. ఇజ్రాయేలీయులు నాకు పవిత్ర ప్రజలు, నాకు ముట్టవలసిన పంటలో ప్రథమ ఫలము వంటి వారు. వారికి కీడు చేయి వారిని నేను శిక్షించి ఇక్కట్ల పాలు చేయుదును అని ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు ఇశ్రాయేలు ప్రజలతో తనకున్న సంబంధాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా యెజెకియేలు ప్రవక్త 16వ అధ్యాయము 23వ వచనం చూస్తే, వారు చేసినటువంటి పాపపు జీవితాన్ని గురించి వివరిస్తూ, మీకు శ్రమ అనర్థము సుమా, నీ ఇంతటి చెడ్డకు పాల్పడితివి, ఇంతటి చెడు కార్యాలు చేయటానికి మీరందరూ కూడా పాల్పడ్డారని వారిని హెచ్చరిస్తున్నాడు. విగ్రహారాధన చేస్తూ నిజదేవుని మరచి వారు ఏ విధంగానైతే ఒక వేశ్య కంటే దారుణముగా జీవిస్తున్నటువంటి సందర్భములో ప్రభు యొక్క హృదయం చలించిపోయి కోపముతో వారిని హెచ్చరిస్తున్నటువంటి సంఘటన ఈ 16వ అధ్యాయం మొత్తములో మనం చూస్తూ ఉంటాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే మొదట ప్రభు యొక్క ప్రేమను మహిమను ఇజ్రాయేలు ప్రజలపై ప్రకాశించటం అనేది ఒక వివాహం వంటిదని చెప్పబడింది. మరి అదే అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తున్నాం. అదే క్రీస్తు ప్రభు తల్లి, శిష్యులు, సోదరులందరూ కూడా ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డారు. అక్కడ ద్రాక్షారసం తక్కువ అవడంతో మరీ తల్లి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, వారికి ద్రాక్షారసం లేదు, ఒక అద్భుతాన్ని చేసి పెట్టు అని చెప్పినప్పుడు ప్రభు పలుకుతున్న మాటలు, ఓ స్త్రీ అది నాకేమి నీకేమి అని యేసు పలికినటువంటి మాటలు మరీ తల్లిని అగౌరవపరచడానికి పలకలేదు. చాలామంది ఇది అర్థం చేసుకోవాలి. చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా వారికి నచ్చిన విధముగా అనర్థం చేసుకొని వివరిస్తూ ఉంటారు. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు పలుకుతున్నాడని మనం భావించాలి. నా గడియ ఇంకా రాలేదు అనటములో మరీ తల్లిని తిరస్కరించడం కాదు. మరి ఒకవేళ నిజంగా తిరస్కరించే భావం లేదు, తన కోరికను ఏదో ఒక విధముగా తన కుమారుడు నెరవేరుస్తాడని ముందుగానే మరీ తల్లి తన శిష్యులతో అంటుంది, క్రీస్తు ప్రభు శిష్యులతో, మీరు వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి అంటే మరీ తల్లికి తెలుసు ఖచ్చితంగా ఆయన సమయం రానప్పటికి కూడా మరీ తల్లి యొక్క మనస్సును బాధ పెట్టకుండా, ఆమె చింతించకుండా ఉండటానికి ఖచ్చితంగా క్రీస్తు ప్రభు ఆ అద్భుతాన్ని చేస్తాడు అని మాటల్లో మనం అర్థం తెలుసుకోవాలి. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అమ్మ ఈ విషయము నాకు ఈ విషయం చెప్పనేలా, నా గడియ రానప్పటికీ కూడా నీకోసమైనా ఈ అద్భుతాన్ని చేస్తానని క్రీస్తు ప్రభు పలికారు అని ఈ మాటలో మనం అర్థాన్ని తెలుసుకోవాలి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకను అక్కడ ఏమైనా ఉందంటే నా గడియ అంటే ఇక్కడ రక్షణ గడియ. ఇక్కడ
చేసిన అద్భుతము ద్వారా ఇక్కడ చేసిన అద్భుతము ద్వారా ఆ రక్షణ కార్యం మొదలైంది. ఆ రక్షణ గడి అనేది మొదలైంది. అంటే నీటిని ద్రాక్షరసముగా మార్చడం ద్వారా మెస్సయ్య కాలము అనగా రక్షణ కాలం ప్రారంభమైందని మనం గుర్తించాలి. పూర్వవేదంలో ఈ రక్షణ కాలాన్ని ప్రవక్తలు ఒక ద్రాక్షారసముతో పోల్చి చెప్తున్నారు. ఆమోసు గ్రంథంలో చూస్తున్నాం 9వ అధ్యాయం 13వ వచనంలో, రాబోవు దినములలో కోయివారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు ఒత్తురు, పర్వతం నుండి మధురమైన ద్రాక్షారసం స్రవించెను, కొండలన్నీ రసధారులగుదురు. అంటే ఆ కాలంలో ద్రాక్షరసం ఆనందాన్ని సూచిస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ నీటిని ద్రాక్షరసముగా మార్చడం క్రీస్తు శిలువపై చేయబోయే మార్పును సూచిస్తుంది. యూదులు ఇక్కడ నీటిని ద్వారా వారందరూ కూడా శుభ్రపరుచుతుంటే, క్రీస్తు ప్రభు శిలువపై తన రక్తము ద్వారా మనందరినీ కూడా శుద్ధి చేశాడు. యేసు నీటికి బదులు ద్రాక్షారసాన్ని వసిగినట్లయితే యూదుల మతాచారాలన్నీ కూడా విడిచిపెట్టి ఒక నూతన మతాన్ని స్థాపించాడని మనము గుర్తించాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీటిని ద్రాక్షారసముగా మార్చడంలో దేవుని యొక్క మహిమ క్రీస్తు ద్వారా వెల్లడించడం జరిగింది, ప్రత్యక్షపరచడం జరిగిందని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. అదే సువార్తికుడు మనందరూ కూడా తెలియజేస్తున్నాడు. యేసు తన మహిమను ప్రదర్శించును అని చెప్తున్నాడు. పూర్వవేదంలో యావే ప్రభు తన మహిమను ప్రదర్శించడం ద్వారా ఆయన తన ప్రజల మధ్య ఉన్నాడని, ఆయన అందరికీ ప్రభు అని, సర్వశక్తిమంతుడని, రక్షకుడని వారు సూచించారు. ఉదాహరణకు యావే ఆ కొండ శిఖరం మీద దహించి అగ్ని వలె ఇశ్రాయేలు ప్రజలకు కన్నులకు కనబడ్డాడని నిర్గమాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. మరి అదే విధముగా లేవి కాండంలో మనం చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, మోసేకు ఆరోనుకు యావే ప్రభు ప్రత్యక్షమై వారికి బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలులను కొరవెను కాల్చివేశాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి ఈ విధముగా అనేక చోట్ల పలుమార్లు ప్రభు తన యొక్క మహిమను ప్రవక్తల ద్వారా తన ప్రజలకి తెలియజేశాడు, అందజేశాడు. కాబట్టి ఇది మనం గుర్తించాలి. మరి ఇక్కడ ఈ సువిశేష పట్టణంలో ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, ఆపదలో ఉన్న వారిని మనం ఆదుకోవాలి. మరియ తల్లి చేసినటువంటి గొప్ప పని, అవసరములలో ఉన్న వారిని, అక్కరల్లో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంది మరియ తల్లి. మరి మనము కూడా ఆమె వలె ఉండాలని పట్టణము ద్వారా నేర్చుకోవాలి. మరియ తల్లి ఆపదలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది, తనకు సహాయం చేసింది. అదే విధముగా క్రీస్తు ప్రభు ఈనాటి సుశేష పట్టణంలో తన మొదటి అద్భుతాన్ని చేస్తూ ఆ పెండ్లి వారు అగౌరవాన్ని పొందకుండా గౌరవంగా తల ఎత్తుకునే విధముగా వారిని ప్రభువు దీవించాడని మనం చెప్పవచ్చు. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆపదల్లో ఉన్నవారిని ఏ విధంగా ఆదుకోవాలని హెబ్రీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా, ఒకరి కొరకు మేలునర్చి మేలు చేసుకొని ఉన్నదానిలో పాలు పంచుకున్నట మరొకడు, ఇవి దేవునికి ప్రియమైనటువంటి బలులు. ఒకరికొకరు మేలు నర్పించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడే అందులోనే నిజమైనటువంటి బలి అర్పణ లేదా దేవునికి ప్రీతికరమైనటువంటి బలి అని ప్రభువే వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మనం చాలా విషయాలు చేస్తుంటాం గుడిలో, లేదా ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కానీ అవసరములో ఉన్న వారిని ఆదుకోవాలి. అక్కడికి వచ్చేసరికి మన చేతులు రావు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి మాత్రం మనం ముందంచులో ఉండం. ఇది నిజమైనటువంటి బలి కాదు నువ్వు ఎన్ని చేసినా. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. మానవునికి చేయమంటున్నాడు క్రీస్తు ప్రభు. ఈ అత్యల్పులో ఏ ఒక్కరికి చేసినా అది నువ్వు నాకు చేస్తున్నావని ప్రభువే మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మరి తల్లి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, అవసరములో ఉన్న వారిని ఆదుకోవాలి. మరి అదేవిధంగా ఈనాటి 2వ పట్టణంలో చూస్తాం, కొరింథీయులకు రాసినటువంటి లేఖ. ఈ కొరింథీ సంఘం అనేది చాలా ఉజ్జీవమైనటువంటి సంఘం,
చాలా బలమైనటువంటి సంఘం మొదట్లో. కానీ కాలక్రమేణా వీరందరూ కూడా మంత్ర సాధులకు అలవాటుపడ్డారు. చెడు వ్యసనాలు, త్రాగుడుకు, వ్యభిచారానికి అలవాటుపడి దేవుడిని మర్చిపోయారు. ఇంకా ఈ మంత్ర సాధు వస్తూ వారు సంఘాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు తమ శక్తి సామర్థ్యాలతో చేస్తున్నాము అని గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. దేవుణ్ణి పక్కన పెట్టడం మొదలుపెట్టారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క 2వ పట్టణం రాయడం మనం చూస్తున్నాం. అలాంటి సందర్భం ప్రభు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 10వ వచనం, అదేవిధంగా 11వ వచనంలో, ఆత్మ ఒకనికి అద్భుతములు చేయ శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, మరి ఒకనికి ఆత్మను వివరించే శక్తిని ఇచ్చున్నాడు. ఒకనికి వివిధ భాషలలో మాట్లాడగల శక్తిని, మరి ఒకనికి ఆ భాషల అర్థమేంటో వివరించగలే శక్తిని దేవుడు ఇస్తున్నాడట. కానీ ఇవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. వీటన్నిటినీ ఇచ్చినటువంటి ఆత్మ ఒక్కడే. తన ఇష్టానుసారం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఆయన వసుకుతున్నాడు. ఆయన ఇష్టానుసారం. కాబట్టి అందులో మన గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన డబ్బా కొట్టుకోవడానికి అందులో ఏమీ లేదు. దేవుని యొక్క మహిమార్థమై మనమందరము కూడా పనిచేస్తున్నాము. దేవుని మహింపరచడానికే మనమందరం కూడా ఒక విలువైనటువంటి బలమైనటువంటి సాధనాలుగా దేవుడు వాడుతున్నాడని మనము గుర్తించి ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన యొక్క అనుదిన జీవితంలో ప్రభువుని మహింపరచగలం. క్రీస్తు ప్రభువు వలె దేవుని మహింపరచగలం, మరియ తల్లి వలె. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో మనకు కావలసినటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించమని, ఆ శక్తి దేవుడు యుక్తి ద్వారా మన అనుదిన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే విధముగా మన జీవితాలు ముందుకు సాగాలని ప్రార్థించుదాం.